morning students, welcome to online classes 2 polynomials. మనం ఆల్రెడీ నిన్న మనం ఎక్సర్సైజ్ 3.1 వరకు ఫినిష్ చేసుకున్నాం. ఈ రోజు మనం జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ polynomials మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ విత్ polynomials. Let p of x is equal to ax plus b. If k is the zero of this polynomial, then p of k is equal to 0. That means a into k plus b is equal to 0. Then k is equal to minus b by a. If b not పంపిస్తే minus b, a not పంపిస్తే minus. So minus b by a, where a and b are the coefficients of the polynomial. So the zero of the polynomial k is a relation between the coefficients of the polynomial for a linear polynomial. Okay, so we observed that there is a relation between coefficients and the zeros of a polynomial. This is a linear polynomial. Okay, we also discuss the higher order polynomials like quadratic and cubic polynomials also. ఓకే, ఈ రిలేషన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పాలినామియల్స్ అండ్ ద జీరోస్ హౌ వీ ఫైండ్ ద జీరోస్ ఇన్ జామెట్రికల్ రిప్రజెంటేషన్. లెట్ us టేక్ ఏ లీనియర్ పాలినామియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి చూద్దామంటే ఒక లీనియర్ పాలినామియల్ తీసుకుందాం. లీనియర్ పాలినామియల్ రేఖీయ సమీకరణము, రేఖీయ బహుపది. ఓకే, ఈ రేఖీయ బహుపది ఒకటి మనం లెట్ y is equal to 2x plus 3 y is equal to 2x plus 3 తీసుకుంటే ఫస్ట్ దీనికి మనకి జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ అవర్ క్లాస్ 9. సో మనం దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, x అక్షము x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ తీసుకొని ఆ రెండు x y కోఆర్డినేట్ బిందువు ఉంది గ్రాఫ్ మీద గుర్తించాలి. సో దానికోసం మనం టేబుల్ పూర్తి చేసుకోవాలి. x అండ్ y is equal to 2x plus 3 and the point xy. Okay, let x is equal to 0. Then y is equal to how much? 2 into 0 plus 3, that is equal to 3 only. So the point is 0 and 3. Next take 2. Then y is equal to 2 into 2 plus 3. మనం ఆల్రెడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కూడా నేర్చుకున్నాం. వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్ 2 2 is 4 plus 3 7. So 2 comma 7. If we take another point minus 2, then y is equal to 2 into minus 2 plus 3. So 2 minus 2 are minus 4 plus 3, that is equal to minus 1. So minus 2 comma minus 1. So we get the points 0 3 2 7 and minus 2 minus 1. Now we have to plot the points on the coordinate system. ఈ points ని మనం దేని మీద ప్లాట్ చేయాలి, రేఖీయ అది కోఆర్డినేట్ సిస్టమ్ మీద మనము ప్లాట్ చేయాలి. మనందరికీ తెలుసు, మనం ఇది కోఆర్డినేట్ జామెట్రీ చెప్పుకున్నప్పుడు, నిరూపక రేఖ గణితం చెప్పుకున్నప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా చెప్తాము. ఇది ఈ x అక్షము y అక్షము ఖండించుకునే ప్లేస్ ఆరిజిన్ అని మనకు తెలుసు. అండ్ ఇది నెగిటివ్ ఓ ఎక్స్ డాష్ అనేది రుణ x అక్షము, ఓ y డాష్ అనేది రుణ y అక్షము. ఇదేమో పైకి ఉన్నదేమో ధన y అక్షము, కుడివైపు ఉన్నదేమో ధన x అక్షము. ఇవన్నీ మనకి తెలుసు. ఓకే, ఇప్పుడు మనము ఈ పాయింట్స్ ని ఈ కోఆర్డినేట్ సిస్టమ్ మీద రేఖీయ తలం మీద గుర్తించాలంటే మనం ఫస్ట్ x అక్షం మీద యూనిట్స్ తీసుకోవాలి. అంటే మనకి అందరికీ తెలిసిందే, x అక్షం మీద ప్రతి 1 సెంటీమీటర్ కి ఒక రేఖ అనేది మనకి ఇలా ప్రతి 1 సెంటీమీటర్ కి ఒకటి ఉంటుంది. అలాగే y అక్షం మీద కూడా ప్రతి 1 సెంటీమీటర్ కి ఒకటి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, 1 సెంటీమీటర్ ని ఎన్ని యూనిట్లుగా తీసుకోవాలి, అది స్కేల్ అవుతుందండి. ఇక్కడ స్కేల్ x అక్షం మీద ఎంత తీసుకుంటాం, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు y అక్షం మీద మనం 1 cm ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాము అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నవి 7 వరకే ఉన్నాయి కాబట్టి
x అక్షం మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ కింద, y అక్షం మీద కూడా 1 యూనిట్ కింద మనం తీసుకోవచ్చు. ఓకే, తీసుకుంటే అప్పుడు ఏంటి 1 2 3 4 5 6 7 8 and 9 -1 -2 -3 -4 -5 -6 -7 -8 ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 -1 -2 -3 -4 -5 -6 -7 లైక్ దట్. ఓకే, ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 0,3 వీటన్నిటి గురించి మనం విపులంగా కోఆర్డినేట్ సిస్టమ్ లో పాయింట్స్ ని, అసలు పాయింట్ ఏంటి, అది x అక్షానికి ఎన్ని సెంటీమీటర్ల దూరంలో ఉంటది, y అక్షానికి ఎన్ని సెంటీమీటర్ల దూరంలో ఉంటది, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా మనం నేర్చుకుంటాం. మనం కోఆర్డినేట్ నిరూపక జ్యామితి అనే పాఠం ఇంకా విపులంగా నేర్చుకుంటాం. సో ఇప్పుడు 0,3 ని x నిరూపకం 0, y నిరూపకం 3. x నిరూపకం 0 అంటే దాని అర్థం ఏంటంటే y అక్షానికి 0 యూనిట్ల దూరంలో ఉంటది, అంటే y అక్షం మీద ఉంటది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, x నిరూపకం 0 అయితే y అక్షం మీద ఉంటది, y నిరూపకం 0 అయితే x అక్షం మీద ఉంటది. సో x 0,3 y అక్షం మీద మనకి x అక్షం నుంచి 3 యూనిట్లు, x0 y3 అంటే మనకి ఈ పాయింట్ 0,3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 2,7 x2 y7. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ 7 వస్తుంది. 2,7 -2 -1 x -2 y -1 అంటే ఇక్కడ వస్తుంది మనకి. సో ఈ మూడింటి గుండా ఒక సరళ రేఖ మనకి పోతుందని తెలుసు. సో దిస్ ఈస్ ద లైన్. సో దిస్ ఈస్ ద లైన్ y is equal to 2x plus 3. మనం ఇక్కడ గమనించాలి, నువ్వు ఏ పాయింట్ అయినా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసినట్టు తీసుకుంటే అది కంపల్సరీగా ఈ రేఖ మీదే ఉంటది. అంటే ఈ రేఖ మీద ఎన్ని బిందువులు ఉంటాయి, అనంతమైన బిందువులు ఉంటాయి. సో y is equal to 2x plus 3 కి ఎన్ని సాధనలు ఉంటాయి అంటే జనరల్ గా ఈ రెండింటి మొత్తం సాటిస్ఫై చేసేది అనంతమైనటువంటి బిందువులు ఉంటుంది. అయితే దీని యొక్క 0 మనకి y is equal to 0 అయినప్పుడు మాత్రమే ఈ 2x plus 3 తాలూకా 0 ఆఫ్ ద పాలినామియల్ 2x plus 3 అంట. అంటే y is equal to 0 అవ్వాలి. y is equal to 0 అవ్వాలంటే y is equal to 0 అయినప్పుడు అది ఎక్కడ ఉంటుంది, x అక్షం మీద ఉంటుంది. సో x అక్షాన్ని అది ఎక్కడైతే ఖండించిందో, x అక్షాన్ని అది ఎక్కడైతే ఖండించిందో ఆ పాయింట్ మాత్రమే 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాం. మనకి గ్రాఫికల్ గా మనం చూసుకున్నట్లయితే ఇది సరిగ్గా y is equal to 0 వేద్దాం. 2x plus 3 is equal to 0, then 2x is equal to -3, x is equal to -3/2. -3/2 అంటే -1.5 అన్నమాట. -1.5 అంటే ఇది మనం ఇది -1 ఇది -2 అనుకుంటే, సో ఈ -1 కి -2 కి మధ్యలో అది ఖండించడం జరుగుతుంది. మనం కొంచెం గ్రాఫ్ ని చేత్తో గీసాం కాబట్టి ఆ విధంగా రావడం జరిగింది. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో -3/2, 0. సో ఇది y is equal to 0 అయినప్పుడు x కి వచ్చే వాల్యూ, ఆ y is equal to 0 అయినప్పుడు x కి వచ్చే వాల్యూనే మనము 0 ఆఫ్ ద పాలినామియల్ అంట. అంటే ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు, ఈ సరళ రేఖ x అక్షాన్ని ఏ బిందువు వద్ద అయితే ఖండించిందో ఆ బిందువు యొక్క x నిరూపకాన్ని 0 ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండ్ 0 కి రిలేషన్ అనమాట. So we can say the zeros of the polynomial using graphical representation. How you can say ante the x coordinate of the point that the straight line touches the x axis. ఏదైతే x అక్షాన్ని ఆ బిందువు సరళ రేఖ ఖండించిందో ఆ ఖండించిన బిందువు యొక్క x నిరూపకాన్నే మనం ఇక్కడ ఆ సరళ రేఖ యొక్క 0 గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ లెక్కలో ఏంటి, -3/2, 0 అనే బిందువు దగ్గర ఖండించింది కాబట్టి సో x is equal to -3/2 అనేది దీని యొక్క 0 అని మనం చెప్పొచ్చు. అది క్లియర్ గా మనం ఇక్కడ బై చెకింగ్ ఆల్సో మనం చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, నౌ వి గో టు అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒకసారి పేజ్ నెంబర్ 52 లో మనకి డూ దిస్ లో రెండు పాలినామియల్స్ ఇవ్వడం జరిగింది. ఆడ ఏం చేయమన్నాడంటే డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్స్ అండ్ చెక్ పాయింట్ అవుట్ ద పాయింట్స్ దట్ ద లైన్ ఇంటర్సెక్ట్ ద x axis
and check whether the x coordinate is the 0 of the polynomial or not అని చెప్పేసి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ y is equal to 2x plus 5 తీసుకుందాం అండి. y is equal to 2x plus 5 కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలంటే మనం ఏమేం చెప్పుకున్నాం, ఫస్ట్ టేబుల్ తీసుకోవాలా. y is equal to 2x plus 5 and the points x comma y. Okay, let x is equal to 0. Then x is equal to 0, then y is equal to 2 into 0 plus 5, that is equal to 5. So this point is 0 comma 5. Next y is equal to 0 తీసుకుందామా. y is equal to 0 తీసుకుంటే ఏమవుతుంది, x is equal to minus 5/2 అవుతుంది. Let take y is equal to 0, then 2x is equal to minus 5, then x is equal to minus 5/2. So minus 5/2. The point is minus 5/2 comma 0. యాక్చువల్ గా మనం y విలువ 0 తీసుకో, అన్ని x విలువలే తీసుకొని y విలువ కడితే మనకి ఈజీగా వస్తుంది. బట్ x is equal to 0, y is equal to 0 రెండు తీసుకోవడం వల్ల x అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది, y అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది మనకి ఈజీగా తెలుస్తుంది. అందువల్ల ఒకసారి x is equal to 0, ఒకసారి y is equal to 0 తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఓకే, మరొక పాయింట్ తీసుకుందాం, -2. x is equal to -2 తీసుకుంటే y is equal to ఎంత అవుతుంది, 2 into -2 plus 5, so -4 plus 5, 2 into -2 plus 5, so -4 plus 5, that is equal to 1. So point is -2 comma 1. Okay, now we get the points 0 5, -5/2 0 and -2 -1. ఓకే, దీనికోసం మనం ఏం చేయాలి, స్కేల్ తీసుకోవాలి. స్కేల్ ఎలా తీసుకుంటామంటే, రైట్, స్కేల్ x అక్షం మీదేమో 1 cm is equal to 1 unit తీసుకున్నాం, y అక్షం మీద కూడా 1 cm is equal to 1 unit తీసుకున్నాం. రైట్, 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6. 1 2 3 4 5 -1 -2 -3 -4 -5. Okay, let now plot the points on the coordinate system 0 comma 5. x 0 అయితే y యాక్సిస్ మీద ఉంటుందని మనం చెప్పుకున్నాం. అండ్ -5/2 comma 0. -5/2 అంటే -2.5 అంటే ఇక్కడ ఉంటుందండి. సో దిస్ ఈస్ ద పాయింట్. అండ్ ద థర్డ్ పాయింట్ -2 comma 1. -2 comma 1 అంటే మనకి ఎగ్జాక్ట్ గా ఇక్కడ రావుందండి. సో దీనికి లైన్ మనం డ్రా చేసినట్టయితే -5 ఇలాగ ఈ 3 పాయింట్స్ గుండా కూడా మనకు వెళ్ళేటట్టుగా లైన్ వస్తుందండి. ఈ లైన్ ఏం పేరండి, y is equal to 2x plus 5. ఇది x అక్షాన్ని ఎక్కడ ఖండించిందండి, -2.5 అంటే -5/2 comma 0 అనే పాయింట్ దగ్గర ఖండించింది. సో ఇప్పుడు దీని యొక్క x కోఆర్డినేట్ దీనికి 0 అయిందా లేదా చెక్ చేసుకోవాలి, y is equal to x plus 5 కి. సో x is equal to ఎంత అండి, -5/2. మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో y is equal to 2 into -5/2 plus 5, 2 gets cancelled, so -5 plus 5, this is equal to 0. So y is equal to 0 అయిపోయింది. సో x is equal to -5/2 is the 0 of y is equal to 2x plus 5. అంటే మనం ఇక్కడ క్లియర్ గా ఏమని గమనించామంటే, ఏదైతే y is equal to 2x plus 5 తాలూకా గ్రాఫ్ ఉందో, గ్రాఫ్ is a straight line and it intersects the x axis at the point -5/2 comma 0, and the x coordinate -5/2 is the 0 of the polynomial y is equal to 2x plus 5 అని మనం గమనించాం. సో మనం కన్క్లూడ్ చేయొచ్చు, ఏమని కన్క్లూడ్ చేయొచ్చు, ఏదైనా ఒక పాలినామియల్ తాలూకా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే లైనో లేదంటే హైయర్ ఆర్డర్ అయితే పెరాబోలా అండ్ సంథింగ్ ఇంకొన్ని రావడం జరుగుతుంది. ఇక్కడైతే తీసుకుంటే ఏదైతే ఈ స్ట్రైట్ లైన్ ఉందో, ఈ స్ట్రైట్ లైన్ x అక్షాన్ని ఖండించిన బిందువు యొక్క x నిరూపకమే ఈ రేఖీయ సమీకరణం యొక్క 0, రేఖీయ బహుపది యొక్క 0 ఆఫ్ ద 2x plus 5 అని మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ వన్ y is equal to 2x minus 5 ది గ్రాఫ్ దీని మీద గీద్దాం, ఏముంటుందో చూద్దాం. సో y is equal to 2x minus 5 and x comma y. Okay, let x is equal to 0, then y is equal to 2 into 0 minus 5, that is equal to -5. So point is 0 comma -5. Let y is equal to 0, then x is equal to y is equal to 0 is 0 is equal to 2x minus 5
సో 2x is equal to 5, which implies x is equal to 5/2 అని వస్తుంది. సో దిస్ ఈస్ 5/2. సో పాయింట్ ఈజ్ 5/2, 0. థర్డ్ పాయింట్ మరొకటి తీసుకుందాం. x is equal to 2 తీసుకుందాం. అప్పుడు x is equal to 2 తీసుకుంటే 2 into 2 minus 5. 2 2s are 4 minus 5. That is equal to -1. So this is -1. 2, -1. We get the points 0, -5, 5/2, 0, and 2, -1. Now we plot the points on the coordinate system. First of all 0, -5. x0 అయితే y axis మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? -5 దగ్గర ఉంటుంది. So this is the point 0, -5. 5/2, 0. x is equal to 5/2 అంటే 2.5 అన్నమాట. అండ్ y is equal to 0 కాబట్టి అది క్లియర్ గా మనకి x అక్షం మీద ఉంటది. సో అందరూ మనం దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2, -1. 2. సో ఈ రెండింటి కూడా మనం గీద్దాం. మూడో పాయింట్ దీని మీద వచ్చిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. సారీ, రైట్. ఓకే, దిస్ ఈస్ ద లైన్ y is equal to 2x minus 5. ఓకే, 2, -1. 2, -1. ఓకే, సారీ కొంచెం ఇక్కడ మిస్ అయింది. మనం లైన్ జాగ్రత్తగా గీయలేదని అర్థమవుతుంది. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇఫ్ మనం దీన్ని గ్రాఫ్ లో చక్కగా గీసినట్లయితే మనకి ఇది రావడం జరుగుతుంది. సో 2, -1 is the point. రైట్. ఇక్కడ కూడా ఇది x అక్షాన్ని ఏ బిందువు దగ్గర ఖండించింది? 5/2, 0. 2.5 అంటే 5/2. 5/2 అంటే దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చుకుంటే 2.5 గా మారుతుంది. సో ఈ 5/2, 0 ఏదైతే x నిరూపకం ఉందో ఈ ఇచ్చిన సమీకరణానికి సాధన అయిందో లేదో చూద్దాం. సో చెక్ చేద్దాం. ఇక్కడ 2 into plus 5/2 minus 5. 2, 2 gets cancelled. So 5 minus 5. This is equal to 0. సో మనం ఈజీగా ఇది 2x minus 5 తాలూకా 0 అని మనం చెప్పగలం. సో మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే కన్క్లూడ్ చేసామంటే మళ్ళీ ఏదైతే మనం పాలినామియల్ తీసుకున్నామో దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయినటువంటి సరళ రేఖ x అక్షాన్ని ఏ బిందువు దగ్గర ఖండించిందో ఆ బిందువు యొక్క x నిరూపకము ఆ ఇవ్వబడిన బహుపది యొక్క సాధన అవుతుందని మనం క్లియర్ గా డిసైడ్ చేయొచ్చు అన్నమాట. రైట్. అంటే మనం ఇప్పుడు ax plus b అనే ఒక పాలినామియల్ తీసుకుంటే దీని యొక్క గ్రాఫ్ అంటే y is equal to ax plus b యొక్క గ్రాఫ్ ని గీసినట్లయితే అది x అక్షాన్ని ఖండించే బిందువు ఏంటి మనం చెప్పొచ్చు కదా. సో ఎలాగంటే దీని 0 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ax plus b తాలూకు 0 ఎంత? x is equal to -b/a. సో అది x అక్షం ఖండించే బిందువు యొక్క x నిరూపకం -b/a. మరి y నిరూపకం ఎంత? 0. x అక్షం మీద y నిరూపకం 0. సో y is equal to ax plus b x అక్షం యొక్క సరళ రేఖ లేదా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ x అక్షాన్ని ఖండించే బిందువు ఏదంటే -b/a, 0. అంటే దాని యొక్క 0 ని x కోఆర్డినేట్ గా రాసుకుంటే y కోఆర్డినేట్ 0 పెట్టుకుంటే సో మనం గ్రాఫ్ గీయకుండానే ద పాయింట్ దట్ ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్ ఈజ్ -b/a and 0 అని మనం ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం లీనియర్ పాలినామియల్ తాలూకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసాం. ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం. ఓకే, మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫార్మ్ తెలుసు అందరికి. ax² + bx + c ఇక్కడ a0 = 0 రూపం ఉంటుంది. లెట్ us take an example. p of x is equal to x² - 3x - 4. ఓకే, ఓకే, దీన్ని p of x బదులుగా y is equal to అని రాసుకుంటే బాగుంటుంది. ఇక్కడ y is equal to x² - 3x - 4 అనేది మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. సో దీని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసి ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ యొక్క x అక్షాన్ని ఏ బిందువుల దగ్గర ఖండించాయి ఆ బిందువుల యొక్క x నిరూపకాలు మన ఇవ్వబడినటువంటి వర్గ బహుపదికి శూన్యాలు అవుతాయా లేదా మనం ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. సో మనం దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్. ఈ ఈక్వేషన్ మనం తీసుకోవాలి. సో ఫర్ దట్ x మనకున్నటువంటి x² - 3x - 4 అండ్ y ఈ విధంగా తీసుకున్నట్లయితే మనం ఈజీగా ఆ పాయింట్స్ ని సో మన కోసం -3 -2 -1 0
1 2 3 ఇట్లా తీసుకుందాం. మరో 2 ఎక్స్ట్రా తీసుకుందాం. ఇవి ఎందుకు అవసరం అవుతే మీకు చెప్తాను నేను. ఓకే, నౌ ఎక్స్ స్క్వేర్ తర్వాత -3x ని అండ్ -1. ఎక్స్ స్క్వేర్ అండ్ -3 హోల్ స్క్వేర్ ఎంత 9, -2 హోల్ స్క్వేర్ ఎంత 4. మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా స్క్వేర్ అనేసరికి ప్లస్ అయిపోతుంది. 1 0 1 4 9. ఓకే, -3x -3 ఇంటూ -3 ప్లస్ 9, -3 ఇంటూ -2 ప్లస్ 6, -3 ఇంటూ -1 3 0, -3 ఇంటూ 1 -3 3 2 6 -6 -9. ఓకే, -4 కాన్స్టెంట్ కాబట్టి x వాల్యూ ఏదైనప్పటికీ కూడాను మనకి ఇక్కడ -4 వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ x స్క్వేర్ -3x -4. సో ఈ వాల్యూ కావాలంటే ఈ మూడింటిని మనం యాడ్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ కొంచెం ఒక డబుల్ లైన్ తీసుకున్నట్లయితే మనం మీద ఉన్న దాన్ని యాడ్ చేయకుండా ఉంటాం అనమాట. సో ఈ 3 యాడ్ చేస్తే 9 9 18 -4 11, 10 -4 6, 4 -4 0 -4, -7 ప్లస్ 1 -6, ఇక్కడ -6 -10 ప్లస్ 4. రైట్, ఇక్కడ 9 9 క్యాన్సిల్ అయిపోతే -4. సో మనకి ఇప్పుడు పాయింట్స్ రావడం జరిగింది. బిందువులు ఏంటంటే వచ్చాయి పాయింట్స్ అంటే ఎక్స్ వాల్యూ -3, 14, -2, 6, -1, 0 and 0, -4, 1, -6, 2, -6, 3, -4. ఈ 2 పాయింట్స్ నేను ఖాళీగా విడిచిపెట్టాను కదా, తర్వాత మనం అవి ఎందుకు వచ్చాయో చెక్ చేద్దాం. రైట్, ఇప్పుడు దీని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసినట్లయితే ఎలా చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోఆర్డినేట్ సిస్టమ్ని గీసుకుంటే -3, 14 అంటే ఇక్కడ చూడండి y నిరూపకాలు 14 వరకు ఉన్నాయి, x నిరూపకాలు -3 -1 వరకు ఉన్నాయి. సో 14 వరకు మనకు తీసుకోలేకపోతే స్కేల్ ఏ విధంగా తీసుకుందామంటే x యాక్సిస్ ఏమో 1 cm = 1 యూనిట్ తీసుకుందాం, y యాక్సిస్ మీద ఏమో 1 cm = 2 యూనిట్స్ తీసుకుందాం. ఎందుకంటే 14 వరకు ఉంది కదా, అది మన దగ్గర గ్రాఫ్ కానీ 14 వరకు ఉంటే 1 cm = 1 తీసుకున్నా పర్వాలేదు. సో ఆ విధంగా తీసుకుందాం. 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 -5 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, -2 ఎందుకంటే 1 cm = 2, -4 -6 -8 -10 -12 -14 -16 -18. ఓకే, ఇది కూడా సారీ ప్లస్ కర్ ఇది పాజిటివ్ సైడ్ ఇది. రైట్, ఇప్పుడు నెగిటివ్ సైడ్ -2 -4 -6 -8 -10 -12 -14 అండ్ -16 వాటి తీసుకున్నాం. -3, 14 -3, +14 అంటే మనకి ఇంచుమించుగా గ్రాఫ్ లో 7 రావడం జరుగుతుంది. రైట్, -2, 6 -2, 6. ఓకే, -1, 0 ఇది పాయింట్. y నిరూపకం 0, x -1 0, -4 0, -4 అంటే x నిరూపకం 0 కాబట్టి y యాక్సిస్ మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది 0, -4 1, -6 x1 y -6 అంటే ఇలా ఇక్కడ వస్తుంది 1 -6. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్. 2, -6 2, -6 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది ప్యారలల్ గా -6 ప్యారలల్ గా వస్తుంది. అండ్ 3, -4 x3 y -4. ఓకే, ఇక్కడ వస్తుంది 3, రైట్. దీంతో గ్రాఫ్ ని మనం ఇక్కడ స్కేల్ తో కలపకూడదండి, కంపల్సరీగా ఇది కర్వ్. మన పాయింట్స్ తీసుకున్నట్టయితే ఇలాగా ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని జాగ్రత్తగా కర్వ్ కాబట్టి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేయాలి. ఇక్కడ ఈ 2 ఇలా కలిపకూడదండి, కలిపితే మనకి అది గ్రాఫ్ తప్పయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది కర్వ్ అంటే కిందకు కూడా వెళ్తుంది. సో ఇప్పుడు మనకి 3, -4 దాకా వచ్చాయి. అంటే ఈ గ్రాఫ్ పారాబోలా షేప్ రావాల్సి ఉంటుంది, యాక్చువల్ గా రాలేదు. అంటే మనం అందుకనే మనకి +4 వైపు తీసుకున్నాం. +4 తీసుకుంటే 16, -3 × 4 -12 అండ్ -4. ఈ 2 కలిపితే -12 -4 ఏమో -16 +16 ఏమో 0 అయిపోతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏమో 4, 0
ఓకే 4,0 అంటే ఇది అంటే గ్రాఫ్ మనకి ఎక్కడ వరకు వెళ్తుంది ఇక్కడ వరకు వెళ్తుంది. ఇంకో మరో పాయింట్ తీసుకుందాం 5 5 5 25 -3 into 5 -15 and -4 -19 ప్లస్ 25 అంటే ఎంత అవుతుంది 6. సో 5,6 ఈ పాయింట్ ఎక్కడ వస్తుంది 5,6 అంటే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది దీన్ని ఇలా పొడిగించుకోవచ్చు అనమాట మనం. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ y is equal to x² - 3x - 4. ఇది ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని పారాబోలా షేప్ అంటారండి. ఈ షేప్ పేరు ఏంటంటే పారాబోలా లేదా తెలుగులో పరావలయము. అంటే మనం ఒక వస్తువుని కానీ దేన్ని విసిరితే లేదా కక్ష గ్రహాల యొక్క కక్ష ఇవన్నీ కూడా పారాబోలిక్ షేప్ లోనే ఉండడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి జీరోస్ గురించి. మరి దీని యొక్క జీరోస్ ఇందాకట్లాగే సేమ్ అవి x అక్షాన్ని ఖండించిన బిందువుల యొక్క x నిరూపకాలు అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏ ఆఫ్ ఈ పాయింట్ ఎంత అండి -1,0. ఈ పాయింట్ ఎంత అండి బి ఆఫ్ 4,0. సో ఈ రెండు కూడాను మనకి x అక్షాన్ని ఖండించినటువంటి బిందువులు -1,0 4,0. వీటి యొక్క x నిరూపకాలు. సో x నిరూపకాలు ఏమవుతాయండి దీని యొక్క x నిరూపకాలు -1,4 అని వచ్చాయండి. ఇవి ఇప్పుడు మనకి ఇవ్వబడిన సమీకరణానికి సాధన అంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతాయా ఒకసారి చెక్ చేద్దామండి. ఓకే, నౌ వి చెక్ ద జీరోస్ ఆర్ నాట్. ఇక్కడ చెక్ చేద్దాం. రైట్, వాట్ ఈస్ ద గివెన్ పాలినామియల్ y is equal to x² - 3x - 4. సో x బదులుగా అదే p ఆఫ్ -1 కడదామండి. is equal to -1² plus -3 into -1 -4 అంటే -1² అంటే 1 plus 4 -4 sorry 3 -3 into -1 3. So 4 - 4 that is equal to 0. So -1 is the 1 0 and p of 4 4² - 3 into 4 -4 4² అంటే ఎంత అండి 16 -12 -4. So 16 - 16 this is also 0. So we can conclude that -1 and 4 are the zeros of x² - 3x - 4. And here also the points that intersect the parabola with x-axis are -1,0 and 4,0 and the x coordinates are -1,4 are the zeros of the given polynomial. So మనం ఖచ్చితంగా రేఖీ సమీకరణం అయినటువంటి 2x + 3కి వాటికి కూడా అది x అక్షాన్ని ఖండించినటువంటి x నిరూపకమే దీని యొక్క సాధన అని చెప్పుకున్నాం. అలాగే దీనికి కూడా x అక్షాన్ని ఖండించినటువంటి ఆ బిందువుల యొక్క x నిరూపకాలే సాధనని క్లియర్ గా చెప్పుకున్నాం. మరి అన్నిటికీ సాధన ఉంటాయా ఉండవా కొన్నిటికే ఉంటాయా వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఇచ్చిన గ్రాఫ్ యొక్క ఒకసారి నేను బోర్డు మీద ఆ గ్రాఫ్ని ఇప్పుడు గీసుకున్న గ్రాఫ్ని నేను బోర్డు మీద ప్లే చేస్తున్నాను. ఒకసారి చూడండి మీరందరూ. ఒకసారి బోర్డు మీద ఇవ్వబడినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ x² - 3x - 4 ఒకసారి చూడండి. ఇది పారాబోలా షేప్లో ఉంది, పై వైపు అప్వర్డ్ ఉంది. ఇది x అక్షాన్ని ఏ బిందువు దగ్గర ఖండించిందో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే -1,0 అనే బిందువు దగ్గర ఖండించింది. అలాగే ఇంకో బిందువు 4,0. వీటి యొక్క x నిరూపకాలు -4, -1,4 అనేవి ఇప్పుడు ఇవ్వబడిన మన వర్గ బహుపది యొక్క శూన్యాలు అని మనం క్లియర్గా చెక్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే ఒక వర్గ బహుపది యొక్క రేఖాచిత్రము పరావలయం రూపంలో ఉంటుంది. ఆ షేప్ని ఏమంటారంటే పారాబోలా అంటారు. అదేవిధంగా అది x అక్షాన్ని ఏ బిందువుల దగ్గర అయితే ఖండించిందో వాటి యొక్క x నిరూపకాలే ఆ ఇవ్వబడిన వర్గ బహుపది యొక్క శూన్యాలు అవుతాయని మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. సో వీ నౌ గో టు ట్రై దిస్ ఇన్ ద పేజ్ నెంబర్ 53. రైట్, ఈ ట్రై దిస్ లో మనకి ఏమి ఇచ్చాడంటే y is equal to x² - x - 6 and y is equal to 6 - x - x² యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయమని చెప్పాడు అండ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. అండ్ వాట్ డూ యూ నోటీస్, మనం ఈ రెండింటికి గ్రాఫ్ చేసిన తర్వాత మనం ఆ రెండు గ్రాఫ్లను బట్టి ఏం అబ్జర్వ్ చేసాం ఒక మంచి ఇంపార్టెంట్
ఆ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒకటో దానికి తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x మైనస్ 6 యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేద్దాం. మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయమంటే మనకి ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇప్పుడు ఈ లెక్కను మనం చూసుకుందాం. ఏంటంటే దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలంటే ఫస్ట్ టేబుల్ తీసుకోవాలండి. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, వాటికి పాయింట్స్ కోఆర్డినేట్ పాయింట్స్ రావాలి కాబట్టి టేబుల్ తీసుకోవాలి. ఆ తర్వాత స్కేల్ తీసుకోవాలండి. సెకండ్ పాయింట్ స్కేల్ రాసుకోవాలి. అంటే కోఆర్డినేట్ సిస్టమ్ గీసి దానిపైన x అక్షం మీద 1 సెంటీమీటర్ ఎన్ని యూనిట్లు తీసుకుంటాం, y అక్షం మీద 1 సెంటీమీటర్ ఎన్ని యూనిట్లు తీసుకుంటామో మనం స్కేల్ రాసుకోవాలి. ఆ తర్వాత ప్లాటింగ్ ఆఫ్ పాయింట్స్ అండి. ఇవ్వబడినటువంటి ఆ పాయింట్స్ ని బిందువులు గుర్తించాలి. గుర్తించిన తర్వాత గ్రాఫ్ గీయాలండి. అక్కడ పరావలింగ్ కాబట్టి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ మాత్రమే గీసుకోవాలి ఈ లెక్కలో. ఆ తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే అది x అక్షాన్ని ఖండించిన బిందువులు రాయాలండి. x అక్షాన్ని ఖండించిన బిందువులు రాసుకోవాలండి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే చెక్కింగ్ అండి. అంటే అవి జీరోస్ అయ్యాయా లేదా మనం ఆ పాలినామియల్లో ప్రతిక్షేపించి చేయాలండి. ఇది మనకి ఈ పాయింట్స్ అన్నిటికీ కూడా మార్క్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. టేబుల్ గీయాలి, తర్వాత స్కేల్ రాసుకొని x అక్షం y అక్షం గీయాలి. అంటే ఆ స్కేల్ ప్రకారం మనం x అక్షం మీద 1 సెంటీమీటర్ అంతా గుర్తించాలి. ఆ తర్వాత ప్లాటింగ్ ద పాయింట్స్ ఇవ్వబడినట్టు ఇప్పుడు మనం టేబుల్ గీసినటువంటి వచ్చిన పాయింట్స్ ని అందులో ప్రతిక్షేపించాలి. ఆ తర్వాత గ్రాఫ్ గీయాలి ఆ వచ్చిన పాయింట్స్ అన్నిటికీ కూడా. ఇక్కడైతే పరావలయం వస్తుంది. ఆ తర్వాత x అక్షాన్ని ఏ బిందువు దగ్గర ఖండించిందో a ఆఫ్ అండ్ b ఆఫ్ అని మనం గుర్తించుకోవాలి. ఆ తర్వాత ఆ వచ్చిన x నిరూపకాలు ఏవైతే ఉన్నాయో అవి అందులో ప్రతిక్షేపించి చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ టేబుల్ తీసుకుందాం అండి. x² మైనస్ x మైనస్ 6 అండ్ y అండ్ x, y పాయింట్స్. రైట్, మనం ఏం చెప్పాం, -3 -2 -1 0 1 2 3 తీసుకొని మరో 2 పాయింట్స్ మనం ఖాళీ ఉంచుకోమని కూడా చెప్పడం జరిగింది అనమాట. రైట్, ఇలాగా మనం పాయింట్స్ తీసుకుందాం. మరో 2 ఖాళీగా ఉంచుకుందాం అండి. ఓ 2 3 మనకు అవసరమైన దాన్ని బట్టి ఖాళీగా ఉంచుకుందాం. రైట్, ఇప్పుడు x² -3 హోల్ స్క్వేర్ అంత 9 4 1 0 1 4 9 ఇవన్నిటికి x² ఉన్నప్పుడు ఒకలాగే వస్తాయి. మైనస్ x మైనస్ తో దీని గుణిస్తే ప్లస్ 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 అయిపోతుంది 0, ఇవి మైనస్ అయిపోతాయండి. అండ్ -6 కాన్స్టెంట్ కాబట్టి ఇది మారదు, ఇది -6 గానే రాసుకోవాలి మనం. రైట్, y అంటే ఇప్పుడు ఈ మూడింటి యొక్క సమ్ అండి. 9 + 3 12, 12లో 4 పోతే 6, 4 2 6 6 - 6 0, 1 1 2 2 - 6 -4 -6, ఇది క్యాన్సిల్ అయితే ఇది కూడా -6 వస్తుంది. -8 + 4 అంటే -4, -9 + 9 అంటే 0. ఓకే, ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. x నిరూపకం -3, 6. ఓకే, -2, 0, -1, -4, -0, -6. ఓకే, 1, -6, 2, -4, 3, 0. ఓకే, -3 6, -2 0, -1 -4, 0, -6, 1, -6, 2, -4, 3, 0. ఇక్కడ అన్ని మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి స్కేల్ ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటే x అక్షం మీద y అక్షం మీద 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకుంటే సరిపోతుందండి. సో x అక్షం మీద ఏమో 1 cm = 1 యూనిట్, y అక్షం మీద కూడా 1 cm = 1 యూనిట్ తీసుకుందాం. రైట్, ఇప్పుడు మనం దీని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -1 -2 -3 -4 -5 -6 -7 రైట్, ఇప్పుడు పాయింట్స్ గుర్తిద్దామండి. -3, 6, x ఏమో -3, y ఏమో 6 అంటే మనకు పాయింట్ ఏడ వస్తుంది. రైట్, -2, 0. ఓకే, -1, -4, -1, -4 అంటే మనకి ఇక్కడ వస్తుందండి. రైట్, 0, -6, 1, -6,
2, -4, 3, 0. మనం y-అక్షం మీద స్కేల్ కొంచెం 2 సెంటీమీటర్స్ తీసుకుంటే గ్రాఫ్ కొంచెం వెడల్పుగా వచ్చి ఉండేది. సో ఇప్పుడు వచ్చినటువంటి గ్రాఫ్ ని మనం ఏం చేయాలి, తర్వాత ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ మనం చేసుకోవాలి. ఈ పాయింట్స్ ఏవేవైతే పాయింట్స్ మనం ఇక్కడ గుర్తించామో ఆ పాయింట్స్ గుండా వెళ్ళేటట్టుగా మనం గీసుకోవాలండి. ఇక్కడ ఇది ఇలా గీయకూడదండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరొక పాయింట్ 4 తీసుకుందామండి. 4 తీసుకుంటే 16 -4 అండ్ -6 ఎంత అవుతుందండి? ఇది 16 - 10 అంటే 6 వస్తుందండి. 4, 6. సో 4, 6 అంటే ఎక్కడ వస్తుందండి? ఇదిగోండి ఈ పాయింట్ 4, 6 తీసుకోండి. సో ఒక పాయింట్ సరిపోయిందండి మనకి, రైట్. ఇది y = x² - x - 6 తాలూకా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండి. ఇది మనం ఇప్పుడు ఏం చేయాలని చెప్పాం, నెక్స్ట్ ప్లాటింగ్ అయిపోయింది, గ్రాఫ్ డ్రా చేస్తాం. x అక్షాన్ని ఖండించిన బిందువులు ఏంటంటే -2, 0, 1, 3, 0, 1, రైట్. ఇప్పుడు ఏంటి చెక్ చేయాలి. సో వాటి యొక్క x నిరూపకాలు, x అక్షాన్ని ఖండించిన x నిరూపకాలు, the points of x coordinates of the points that intersect the x axis. So what are the x coordinates? And -2, 3. సో మనం వీటిని చెక్ చేద్దామండి. ఇవ్వబడినటువంటి దాంట్లో చెక్ y = x² - x - 6 కదా, ఇందులో x బదులుగా -2 వేద్దాం. సో -2 whole square half -2 -6. So -2 whole square is +4 +2 -6. 6 - 6 that is equal to 0. సో 1 0 అయిపోయింది. రెండోది చూద్దాం. 3² - 3 -6. 3² అంటే 9 - 3 -6. సో 9 - 9 అంటే 0. సో మనం ఇక్కడ క్లియర్ గా -2, 3 are zeros of x² y = x² - x - 6 అని మనం ఇక్కడ ప్రూవ్ చేయొచ్చు. సో మనం ఎప్పుడైనా గ్రాఫ్ గీసేటప్పుడు జాగ్రత్తగా ఎగ్జామ్ లో అయితే టేబుల్, స్కేల్, గ్రాఫ్ అండ్ దెన్ కోఆర్డినేట్స్, x అక్షాన్ని ఖండించినటువంటి కోఆర్డినేట్ పాయింట్స్, అండ్ లాస్ట్లీ చెక్ వెదర్ ద గివెన్ the points x coordinates of the given points are the zeros of the given polynomial or not అని మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలని చెప్పాం కదా, వాట్ డూ యూ నోటీస్ అని చెప్పాడు. ఇది ఏమైందండి, అప్వర్డ్ ఉంది. అండ్ x² కోఆర్డినేట్, x² తాలూకా సైన్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద x² యొక్క గుణకం యొక్క గుర్తు +1 అండి ఇక్కడ, రైట్. ఇక్కడ రెండో దానికి మనం ఇప్పుడు చేయబోతున్నాం. x² గుణకము -1 ఉంది, అంటే అది నెగిటివ్ నెంబరు. ఇక్కడ దీని యొక్క గుణకము పాజిటివ్ నెంబరు. ఇది పాజిటివ్ నెంబర్ ఉన్నప్పుడు అప్వర్డ్ ఉందండి. సో లైక్ దిస్ అన్నమాట, అప్వర్డ్ పారాబోలా అంటాం మనం. మరి ఇప్పుడు రెండో గ్రాఫ్ ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండో గ్రాఫ్ ది మనం చూద్దాం. సెకండ్ వన్ ఏంటండి, y = 6 - x - x². ఓకే, దీనికి ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ ఏంటంటే x 6 - x - x² and y, and the lastly the points x, y. So -3 -2 -1 0 1 2 3 and 2 స్లాట్స్ ఖాళీగా ఉంచాలని చెప్తున్నాం. అవసరమైతే వాటిని వాడతాం, లేదంటే వదిలేస్తాం అనమాట. అంటే గ్రాఫ్ పారాబోలా షేప్ లో వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత ఎటువైపు అయితే పారాబోలా సరిపోలేదో అక్కడ మనం ఆ రెండింటిని బదులుగా మనం కొన్ని పాయింట్స్ తీసుకొని, అంటే ప్లస్ వైపు, సపోజ్ ప్లస్ వైపు కానీ గ్రాఫ్ ఖాళీగా ఉండిపోతే ప్లస్ వైపు తీసుకుంటాం, మైనస్ x అక్షం అంటే రుణ x అక్షం వైపు ఉండిపోతే నెగిటివ్ పాయింట్స్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. రైట్, ఇప్పుడు 6 అన్నిటికీ కాన్స్టెంట్ కాబట్టి ఇది 6 తీసుకుంటాం. -x కాబట్టి గుర్తులు మారుతాయి. 3 2 1 0 -1 -2 -3 -x². అంటే x² ఎప్పుడు పాజిటివ్, దాని ముందు మైనస్ పెడితే ఎప్పుడు నెగిటివ్. సో -9 -4 -1 0 1 -1 -4 -9. అర్థమైంది కదండి. -3 హోల్ స్క్వేర్ అంటే +9, దాని ముందు మైనస్ పెట్టాం కాబట్టి సో ఇవి ఎప్పుడు మైనస్ ఉంటాయి. సో y వాల్యూ అంటే ఈ మూడింటిని యాడ్ చేయాలని చెప్పుకున్నాం. 6 + 3 9 - 9 0, 8 - 4 4, 7 - 1 6, 6 6 - 2 4,
minus 6 plus 6 0, minus 12 plus 6 ఎంత అవుతుందండి minus 6. ఓకే, సో పాయింట్స్ minus 3 comma 0, minus 2 comma 4, minus 1 comma 6, 0 comma 6, 1 comma 4, 2 comma 0 and 3 comma minus 6. రైట్, ఇప్పుడు మనం స్కేల్ తీసుకోవాలండి. స్కేల్ x యాక్సిస్ మీద 1 cm ఎంత తీసుకోవాలి, y యాక్సిస్ మీద 1 cm ఎంత తీసుకోవాలి. ఓకే, y యాక్సిస్ మీద 2 తీసుకుందాం అండి, x యాక్సిస్ మీద 1 తీసుకుందాం. సో x యాక్సిస్ మీద 1 cm is equal to 1 యూనిట్, y యాక్సిస్ మీద ఏమో 1 cm is equal to 2 యూనిట్స్ తీసుకుందాం అండి. సో దీనికి గ్రాఫ్ మనం గీసుకోవాలి. గ్రాఫ్ గీసుకోవాలంటే x అక్షాన్ని y అక్షాన్ని మనం తీసుకున్నట్లయితే 1 2 3 4 5 6 ఇంకా రైట్ y అక్షం వైపు 1 2 సారీ y అక్షం మీద 2 తీసుకుందాం అనగా 2 4 6 8 10 12 14 16 minus 1 minus 2 minus 3 minus 4 minus 5 minus 6 minus 7 ఇక్కడ 2 minus 2 minus 4 minus 6 minus 8 minus 10 minus 12 and minus 14. ఓకే, మనం తీసుకుందాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ వన్ minus 3 comma 0, x minus 3 and y 0 గా రాస్తాం. minus 2 comma 4, x ఏమో minus 2 y ఏమో 4, x minus 2 y ఏమో 4 అంటే ఇక్కడ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ minus 1 comma 6 అంటే మనకి minus 1 comma 6 ఈ పాయింట్ దగ్గర రావడం జరుగుతుంది. ఇది 6 కదా, రైట్. 0 comma 6 అంటే ఈ పాయింట్ అండి. 1 comma 4 x1 y4 అంటే ఇక్కడ వస్తుందండి. అంటే x అక్షం మీద 1 y అక్షం మీద 4. 2 comma 0 రైట్, ఇది వస్తుంది. 3 comma minus 6 3 x3 y minus 6 అంటే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకసారి మన పాయింట్స్ చూస్తే చూడండి, ఇవి ఇలా ఉన్నాయండి. ఇలా గీయడానికి లేదు అక్కడ అవకాశం. సో మనకి పరాబోలా గీసేటప్పుడు ఫస్ట్ -3 0 -2 4 1 minus 1 6 అండ్ ఇది ఇలా వెళ్తుంది పైకి, ఇలా రావడం జరుగుతుంది. రైట్, సో ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం పరాబోలా మిగిలిపోయింది కాబట్టి -4 తీసుకుందామండి. 6 -4 అంటే +4, -4 హోల్ స్క్వేర్ అంటే -16 అంటే ముందు మైనస్ ఉంది కాబట్టి. సో -6 అంటే -4 -6 x -4 -6 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. రైట్, ఇలా అక్కడికి వస్తుంది. నెక్స్ట్ మరొకటి తీసుకుందాం -5. సో 6 + 5 -25 అంటే -20 + 6 అంటే -14 రావడం జరుగుతుందండి. రైట్, -5 -14 -5 -14 అంటే మనకి ఇక్కడ వస్తుందండి. రైట్, సరిపోయింది కదా. అంటే మనకి ఇది పెరాబోలా ఈ విధంగా రాదు. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ పెరాబోలా డౌన్వర్డ్ ఉంది. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడు. ఇది x అక్షాన్ని ఖండించిన బిందువులు ఏంటండి -3 0 and 2 0. ఓకే, సో మనం ఇప్పుడు therefore the zeros of 6 minus x minus x square are -3 2 అని మనం క్లియర్ గా చెప్పొచ్చు. సరే, ఇప్పుడు చెక్ చేద్దాం. రైట్, y is equal to 6 minus x square లో x బదులుగా -3 వేద్దాం. సో 6 into -3 minus of -3 whole square, 6 plus 3 minus 9. సో 9 minus 9 0. క్లియర్ గా మనకి ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ వన్ y is equal to 6 minus 2 minus 2 square. Right, 6 minus 2 minus 4. So 6 minus 6. This is also 0. So we can conclude that -3 and 2 are the zeros of this polynomial. And here also the coordinates points of intersection of the curve parabola and the x-axis is -3, 0 and 2, 0 and the x coordinates are -3, 2 are the zeros of this polynomial. ఓకే, సో మనం ఇక్కడ గమనించవలసింది ఇందాక మీకు ఏం చెప్పుకున్నాం, వాట్ డూ యూ నోటీస్ అంటే ఫస్ట్ వన్ మనకి పెరాబోలా గీస్తే ఏ విధంగా వచ్చిందండి, ఈ విధంగా పైకి వచ్చిందండి. ఇది y is equal to x² minus x minus 6 తాలూకు పెరాబోలా. అదే రెండో పారాబోలా మనకి ఎలా వచ్చింది, ఇలా వచ్చిందండి. ఇది y is equal to 6 minus x minus x square.
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని బట్టి ఇది డిసైడ్ అవుతుందని మనం కన్క్లూడ్ చేయొచ్చు బై అబ్జర్వింగ్ సో మెనీ ఎగ్జాంపుల్స్. మనం మరి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసి అది చేస్తామండి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ సపోజ్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది పారాబోలా అయితే వాటి యొక్క ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ గురించి మనం ఇప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 దెన్ పారాబోలా అప్వర్డ్స్, ఇఫ్ ఏ లెస్ దెన్ 0 అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -1 కదా, దెన్ ద పారాబోలా డౌన్వర్డ్స్. సో ఇది క్లియర్ గా మనం అబ్జర్వ్ చేయవలసినటువంటి ఒక నోటీస్ అన్నమాట. సో వాట్ వి నోటీస్ అంటే ఇక్కడ నోటీస్ కింద క్లియర్ గా ఏం రాయాలి, నోటీస్ వాట్ వి నోటీస్ అంటే ఫర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 దెన్ పారాబోలా అప్వర్డ్, ఇఫ్ ఏ లెస్ దెన్ 0 దెన్ పారాబోలా ఈజ్ ఇన్ డౌన్వర్డ్ అని మనం ఇక్కడ కన్క్లూడ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్స్ మనకి పారాబోలా షేప్ వస్తుందని చెప్పుకున్నామండి. p ఆఫ్ x is equal to ax square plus bx plus c యొక్క గ్రాఫ్ డిపెండింగ్ ఆన్ a, if a greater than 0 అయితే then graph going upward, if a less than 0 then graph is like downwards. సో సరే, ఈ రెండు అప్వర్డ్ డౌన్వర్డ్ అంటే మనకి ఒక పారాబోలా గ్రాఫ్ రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం, ఎన్ని కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ 2 జీరోస్ వచ్చేటట్టుగా అంటే ఎక్స్ అక్షాన్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఇలా రావచ్చు గ్రాఫ్ ఫర్ ఏ గ్రేటర్ దెన్ 0, ఫర్ ఏ గ్రేటర్ దెన్ 0 ఇన్ దిస్ కేస్ ఫస్ట్ వన్. అందులోనే సెకండ్ వన్ ఏంటంటే ఒకటో దాంట్లోనే ఇట్ మే బి touch the x-axis at only one point, or third case ఏం చెప్పుకోవచ్చు మనం, it doesn't intersect the x-axis. సో ఇక్కడ 2 జీరోస్ వస్తాయి, ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయి, 1 జీరో వస్తుంది, ఇక్కడ నో జీరోస్. ఓకే, ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయి మనకండి, 2 జీరోస్, ఇక్కడ 1 జీరో, ఇక్కడ నో జీరోస్. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మాక్సిమం 2 జీరోస్ వస్తాయి, ఒక్కోసారి 1 జీరో, ఒక్కోసారి నో జీరోస్. అంటే ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ ఎట్ మోస్ట్ 2 జీరోస్, గరిష్టంగా 2 జీరోలు ఉంటాయి, శూన్యాలు ఉంటాయి అని చెప్పొచ్చు అన్నమాట. క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ ఎట్ మోస్ట్ 2 జీరోస్, గరిష్టంగా 2 శూన్యాలు ఉండును. అంటే దాని అర్థం ఏంటంటే గరిష్టంగా 2 ఉంటాయి, అంటే 1 ఉండొచ్చు, 0 అంటే లేకుండా కూడా ఉండొచ్చు. అలాగే సెకండ్ కేస్ మనం ఏం చెప్పుకున్నాం, ఫర్ ఏ లెస్ దెన్ 0, ఏ లెస్ దెన్ 0 కి కూడా సేమ్ డౌన్వర్డ్ 2 జీరోస్, డౌన్వర్డ్ అండ్ విత్ 1 జీరో, డౌన్వర్డ్ అండ్ విత్ నో జీరోస్. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ కూడా 2 జీరోస్ ఉంటాయి, ఇక్కడేమో 1 జీరో ఉంది, ఇక్కడ నో జీరోస్. సో వాట్ ఎవర్ మే బి ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ, ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏదైనప్పటికీ కూడా మనకి అట్మోస్ట్ 2 జీరోసే ఉంటాయి అనమాట. గరిష్టంగా 2 జీరోలు ఉండడం అనేది జరుగుతుంది. అయితే 2 జీరోలు లేదంటే 1 జీరో లేకపోతే నో జీరో. వాటికి ఉదాహరణలు కూడా చూద్దాం. 2 జీరోస్ ఉన్నవి, 1 జీరో. మరి సరళరేఖ రేఖీయ బహుపది లీనియర్ పాలినామియల్ తీసుకుంటే అది దాని గ్రాఫ్ ఒక సరళరేఖ అని చెప్పుకున్నాం. మరి సరళరేఖలు ఎన్ని విధాలుగా ఉండొచ్చు, ఈ విధంగా ఉండొచ్చు, లేదంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండొచ్చు. అప్పుడు ఎక్స్ అక్షాన్ని ఖండించలేదు కాబట్టి ఈ కేసులో కూడా నో జీరోస్. సో గరిష్టంగా 1 జీరో అయినా ఉంటుంది, లేకపోతే జీరో లేకుండానైనా ఉంటుంది అనమాట. సో మరి జీరో లేకుండా అంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండాలంటే y ఈజ్ ఈక్వల్ టు k, అంటే ద పాలినామియల్ a ఈజ్ ఈక్వల్ టు k అనమాట. ఇది కాన్స్టెంట్ పాలినామియల్ అయిపోతుంది యాక్చువల్ గా, అందుకని దీని గురించి మనం మాట్లాడడం. సో రేఖీ బహుపదికి 1 జీరో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది వర్గ బహుపది గురించి అనమాట. మరొకసారి మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఈ బోర్డు మీద ఇచ్చినటువంటి ఈ గ్రాఫ్ చూడండి. కేస్ 1 మనకి ఒక గ్రాఫ్ ఏమో డౌన్వర్డ్ ఉంది, ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c యొక్క గ్రాఫ్. ఒక గ్రాఫ్ ఏమో డౌన్వర్డ్ ఉంది. ఈ డౌన్వర్డ్ ఉన్న గ్రాఫ్ కి అది x అక్షాన్ని 2 బిందువుల దగ్గర ఖండించింది. అలాగే అప్వర్డ్ ఒక గ్రాఫ్ ఉంది, అది x అక్షాన్ని
2 బిందువుల దగ్గర ఖండించింది. అంటే ఆ కేసు 1లో ఫస్ట్ వన్ ఏంటంటే ఏ లెస్ దాన్ 0 కేసు, రెండోది ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ 0 కేసు. ఇక్కడ ఈ రెండు కేసుల్లో కూడా గరిష్టంగా ఇక్కడ శూన్యాలు ఎన్ని ఉన్నాయంటే 2 జీరోస్ ఉండడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఈ బొమ్మ చూడండి ఒకసారి. ఇందులో మనకి ఫస్ట్ వన్ ఏమో డౌన్వర్డ్ ఉంది, అంటే ఏ లెస్ దెన్ 0 అని అర్థం. ఇది ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల దగ్గర ఖండించింది? ఒకే ఒక బిందువు దగ్గర ఖండించింది, అంటే దీనికి ఒకే ఒక శూన్యం ఉందని అర్థం. అలాగే సెకండ్ వన్ చూస్తే రైట్ సైడ్ అది అప్వర్డ్ ఉంది. అప్వర్డ్ ఉందంటే దాని అర్థం ఏంటి? అది ఏ గ్రేటర్ దాన్ 0 కేసు. అది ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల దగ్గర ఖండించింది? ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఖండించింది, అంటే దీనికి ఒకే ఒక శూన్యం ఉందని అర్థం. ఇప్పుడు కేస్ 3 థర్డ్ వన్ చూడండి. ఇందులో మనకి ఎక్స్ అక్షానికి అస్సలు ఖండించుకున్న అప్వర్డ్ ఉంది, అంటే ఇది ఏ గ్రేటర్ దాన్ 0 కేసు. ఇక్కడ ఎక్స్ అక్షాన్ని ఖండించలేదంటే దానికి జీరోస్ లేవు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. రెండోది డౌన్వర్డ్ ఉంది. డౌన్వర్డ్ ఉందంటే అది ఎక్స్ అక్షాన్ని, అంటే ఏ గ్రేటర్ దాన్ 0 అని అర్థం. అది ఎక్స్ అక్షాన్ని ఖండించలేదు కాబట్టి దీనికి కూడా నో జీరోస్ అని చెప్పొచ్చు. సో మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే దానికి ఎట్ మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ తాలూకా డిగ్రీ ఏమో మనకి 2 అని తెలుసు కాబట్టి దాని తాలూకా గరిష్టంగా శూన్యాల సంఖ్య ఈ 2 అనమాట. అట్ మోస్ట్ 2 జీరోస్. అలాగే ఫస్ట్ వన్ రేఖీయ బహుపది, దాని తాలూకా డిగ్రీ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ అంత 1 కాబట్టి దానికి అట్ మోస్ట్ 1 జీరో ఉంటుంది అనమాట. అలాగే మరి క్యూబిక్ పాలినామియల్ గురించి కూడా మనం నెక్స్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. దీనికంటే ముందు ట్రై దిస్ ఒకసారి చూద్దాం. ఓకే, పేజ్ నెంబర్ 55లో ఉన్నటువంటి ట్రై దిస్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ 3 పాలినామియల్స్ దట్ హ్యావ్ 2 జీరోస్ ఈచ్. రెండేసి శూన్యాలు ఉన్నటువంటి ఒక 3 పాలినామియల్స్ ని రాయమని చెప్పాడు. మనం ఒకటో పాలినామియల్ చూద్దాం. మనం ఏమని తెలుసు అంటే x-2 ఇంటూ x-3 సపోజ్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక 2,3 జీరోస్ గా ఉన్నటువంటి పాలినామియల్ అండి. అంటే మనకి డైరెక్ట్ గా పాలినామియల్ ఎలా రాసుకోవాలో అందుకని నేను చెప్తాను. x2 మనం ఈ రెండింటిని గుణించినట్లయితే -5x + 6 రావడం జరుగుతుంది. x ఒకసారి గుణిద్దాం. x ఇంటూ x x2, x ఇంటూ -3 -3x, -2 ఇంటూ x -2x, -2 ఇంటూ -3 + 6. సో x2 -5x + 6. అంటే ఇదంతా నేను రఫ్ లో చేసుకోమంటానండి. సో రఫ్ లో చేసుకోమని నేను ఫస్ట్ పాలినామియల్ ని x2 -5x -6 అన్నమాట. y = దిస్ ఈస్ ద పాలినామియల్ విత్ 2 జీరోస్. ఓకే, సెకండ్ వన్ కూడా మనం 2 జీరోస్ ఉన్నటువంటి మరొకటి తీసుకుందాం. ఏంటంటే x + 2 ఇంటూ x - 5 అని తీసుకుందాం అండి. ఓకే, y = x2 -3x -10 వస్తుంది. ఇది ఎలాగో గుణించడం కూడా చెప్తాను చూడండి. x2 x ఇంటూ -5 -5x + 2 ఇంటూ +x + 2x + 2 ఇంటూ -5 -10. సో x2 -3x -10. ఇది డైరెక్ట్ గా ఎలా రాయాలంటే ఇవి ఉన్నాయి చూడండి, +2 అండ్ -5 రెండు యాడ్ చేస్తే -3, అది x కోఎఫిషియంట్ కింద రాయాలి. +2 ఇంటూ -5 గుణిస్తే -10, అది కాన్స్టెంట్ కింద రాసుకుంటే సరిపోతుందండి. సో దిస్ ఈస్ ద పాలినామియల్ విత్ 2 జీరోస్. One is positive 0 and another one is the negative 0. ఇక్కడ -2 and 5 are the zeros అవుతాయి. కావాలంటే చెక్ చేద్దాం చూడండి. y = ఫస్ట్ వన్ చేద్దాం. -2 హోల్ స్క్వేర్ -3 ఇంటూ -2 -10 తీసుకుంటే -2 హోల్ స్క్వేర్ అంటే +4 +6 -10. సో 4 + 6 10 -10 0. అలాగే మరొకటి చెక్ చేద్దాం, 5 ని కూడా చెక్ చేద్దాం. y = 3² -3 ఇంటూ 5 -10. 3² ఎంత అండి? 9. ఓకే, 3² ఎంత? సారీ 5² the 25 -3 -15 -10. So 25 - 25, that is equal to 0. So this polynomial x² - 3x - 10 is a polynomial with zeros -2 and 5. ఇంకా అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాం జరిగింది. ఇప్పుడు నెగిటివ్ వచ్చేటట్టు తీసుకున్నాం థర్డ్ వన్ ని. ఏ విధంగా చేద్దామంటే 2 - x ఇంటూ x + 3 తీసుకున్నాం అండి. దీన్ని y = సో దీన్ని మల్టిప్లై చేసేద్దాం. 2 ఇంటూ x 2x, 2 ఇంటూ 3 6, -x ఇంటూ +x -x² -3x. సో ఫస్ట్ కాన్స్టెంట్ రాసేద్దాం 6
2x మైనస్ 3x ఎంత అండి మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇందాక వచ్చిందే మనకు వచ్చింది 6 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎ పాలినామియల్ విత్ 2 జీరోస్ వాట్ ఆర్ ద జీరోస్ అంటే మనకి x మైనస్ 2 జీరో చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 2 వాట్ వస్తుంది అండ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 వస్తుంది దీన్ని కూడా మనం చెక్ చేయొచ్చు ఏ విధంగా అంటే y ఈజ్ ఈక్వల్ టు ఇది కదా పాలినామియల్ 6 minus 2 minus of 2 square. So 6 minus 2 minus 4. 6 minus 6 0. అలాగే y is equal to ఈసారి minus 3 చేద్దామండి 6 minus of minus 3 minus minus 3 whole square. 6 plus 3 minus 9 అంటే 9 minus 9 0. So ఇక్కడ minus 3 comma 2 are the zeros of the given polynomial 6 minus x square. ఇది ఈ పాలినామియల్ డౌన్వర్డ్ ఉంటుందండి అందుకని ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది ఓకే నౌ వి గో టు ద సెకండ్ క్వశ్చన్ ఓకే సెకండ్ క్వశ్చన్ రైట్ వన్ పాలినామియల్ దట్ హ్యాస్ 1 0 అండ్ థర్డ్ క్వశ్చన్ కూడా హౌ విల్ యు వెరిఫై ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ 1 0 ఒకే ఒక శూన్యం ఉంటే దాన్ని ఎలా వెరిఫై చేస్తావు అన్నాడు ఇంకా ఒక పాలినామియల్ ని ఒకే జీరో ఉన్నట్టు రాయమని ఫస్ట్ వన్ చూద్దాం ఏంటి ఒక పాలినామియల్ రాయాలంటే మనం y is equal to x minus 2 whole square అని తీసుకుందాం ఇక్కడ 2 is only the 0 అవుతుంది ఎందుకంటే x minus 2 into x minus 2 సో ఫస్ట్ 0 is 2 and the second 0 also 2 అవుతుంది సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x square a square minus b square a square plus b square minus 2ab so x square minus 4x plus 4 this is the polynomial with ఓన్లీ 1 0 దట్ ఈస్ 2 ఒకసారి చెక్ చేద్దాం దీన్ని ఏంటి x బదులుగా 2 వేద్దాం సో y is equal to 2 square minus 4 into 2 plus 4 minus 6 plus 4 sorry 4 2s are 8 అండి సో 8 minus 8 0 సో మనం ఇక్కడ చెక్ చేసాం బట్ వెరిఫై హౌ ఇది చెక్ చేయడం అంటే హౌ విల్ యూ వెరిఫై అంటే బై గ్రాఫికల్ వీ కెన్ ఓన్లీ వెరిఫై ఇట్ ఈస్ హౌ మెనీ జీరోస్ ఉన్నాయి ఓన్లీ 1 0 ఉందంటే by if you draw the graph for this x square minus 4x plus 4 దీనికి గ్రాఫ్ గీసినట్లయితే అది x అక్షాన్ని if we draw the graph it will be ఎలా వస్తుందంటే అది మన తాలూకు 0 2 కదండి ఈ 2 దగ్గర ఒకే ఒక పాయింట్ టచ్ చేస్తూ మనకి గ్రాఫ్ ఈ విధంగా రావడం జరుగుతుంది మనకి 8 మార్క్స్ గాని ఇదే లెక్క ఇస్తే దీనికి గ్రాఫ్ గీసి మనము చూపించాలండి ఇందా టేబుల్ అవన్నీ వేసుకొని లేదంటే 1 మార్క్ 2 మార్క్ ఇస్తే ఇఫ్ యు డ్రా ద గ్రాఫ్ ఫర్ ద x square minus 4x plus 4 we get the graph like this one is the point 2 okay ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం రైట్ ఫోర్త్ వన్ మనకి రైట్ 3 polynomials that have no zeros for any real value x అని చెప్పేసి అన్నాడు దీనికోసం మనం b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 అయ్యేటట్లు తీసుకోవాలండి అలా అయినప్పుడు మాత్రమే దానికి నో జీరోస్ ఉంటాయి సో ఆ విధంగా మనం దీన్ని బేస్ చేసుకొని 3 రాద్దాం మన వర్గ సమీకరణాలు అనే చాప్టర్ చెప్పుకునేటప్పుడు దీని గురించి ఇంకా క్లియర్ గా మీరు నేర్చుకుంటారు 5th చాప్టర్ లో సో b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 అవ్వాలంటే మనం అన్నిటికీ ప్లస్లు తీసుకోవడం బెటర్ x స్క్వేర్ ప్లస్ 4x అంటే ఇక్కడ x కోఎఫిషియెంట్ ఏది తీసుకున్నా పర్లేదు ఎందుకంటే b స్క్వేర్ ఇప్పుడు 4 స్క్వేర్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 కదండి 16 అంటే మైనస్ 4ac 4 ఇంటూ a ఇంటూ c గుణిస్తే మనకి ఈ 16 కంటే ఎక్కువ వచ్చినట్టు ఉండాలన్నమాట సో సపోజ్ 5 తీసుకున్నాం అనుకోండి సో x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 లో y ఈజ్ ఈక్వల్ టు ఇందులో మనకి ఇదేమైందండి ఇది b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a బదులుగా 1 x స్క్వేర్ కోఎఫిషియెంట్ c బదులుగా 5 సో 16 minus 20 అంటే minus 4 దిస్ ఈజ్ లెస్ దెన్ 0 కాబట్టి దీనికి నో జీరోస్ ఉంటాయండి ఓకే మరొకటి తీసుకుందాం y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ప్లస్ 3 తీసుకుందాం అండి ఇక్కడ కూడా చూడండి b స్క్వేర్ అంటే ఎంత 4 b స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 3 సో 4 minus 12 దట్ ఈజ్ ఈక్వల్ టు minus 8 దిస్ లెస్ దెన్ 0 సో ఇది కూడా మనకి జీరోస్ ఉండవండి మరొకటి తీసుకుందాం అండి y is equal to minus x square plus 3x minus ఏదో 5 తీసుకున్నాం అండి ఇక్కడ చూడండి ఒకసారి దీనికి b స్క్వేర్ మైనస్ 4 చేసి b స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a మైనస్ 1 ఇంటూ c మైనస్ 5
సో 9 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 5 జా 20. సో మైనస్ 11. అంటే ఇక్కడ మనం ఇది డౌన్ వర్డ్ ఉంటుంది, అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది. సో విత్ నో జీరోస్ అనమాట. అండ్ దీనికి రెండో దానికి గ్రాఫ్ తీసినట్లయితే ఇది అప్వర్డ్ ఉంటుంది విత్ నో జీరోస్ అనమాట. ఇది కూడా అప్వర్డ్ ఉంటుంది విత్ నో జీరోస్. ఫస్ట్ వన్. ఓకే, దీస్ ఆర్ ద 3 పాలినామియల్స్ విత్ నో జీరోస్. ఈ b² - 4ac <0 అయితే ఎందుకు జీరోస్ లేవు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఈక్వేషన్స్ చేసుకున్నప్పుడు చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ లిజనింగ్. దీని కింద డిస్క్రిప్షన్ లో మనకి ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, దాన్ని రాయండి. స్టే హోమ్, స్టే సేఫ్. అందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా మంచి నాలెడ్జ్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ వన్స్.